వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రం కూడా తన బడ్జెట్తో ఎంతో కొంత ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన గడువు రేపటితో ముగిసిపోతుంది. కాబట్టి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఫుల్ బడ్జెట్ పెట్టకుండా కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే ముందుకు వెళ్లే ప్రయత్నం టీడీపీ పార్టీ చేస్తుంది. దీనికి టీడీపీ చెప్తున్న కారణాలు అయితే చాలా క్లియర్గా ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు, దానివల్ల జరిగిన పరిణామాలలో భాగంగానే ఇవాళ మేము ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు అప్పుల లెక్క తేలట్లేదు. ఆర్థిక పరిస్థితి ఎంత సంక్షోభంలో ఉందో తేల్చాలంటే మరికొంత సమయం కావాల్సిన అవసరం ఉందని వైపు చెప్తుంటే, మరోవైపు మాత్రం వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న మాట మాత్రం నిజంగానే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పటికే ఏవైతే హామీలు గుప్పించారో వాటికి ఎంత బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయనేది ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి మొన్నటిదాకా ఏవైతే టీడీపీ నాయకులు చెబుతూ వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం లేకపోవడం వల్లనే ఇవాళ మా ప్రభుత్వం మీద, లేకపోతే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఉన్న విషయాలపైన సాకులు వెతుకుతూ ఇవాళ ముందుకు వెళుతున్న విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో మరొక కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఆరోగ్యశ్రీని అటకెక్కించేందుకు ఆయుష్మాన్ భారత్ అనే డిస్కషన్ స్టార్ట్ చేశారు. దానికి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర బిందువు అయ్యారన్న విషయాన్ని వైసీపీ చెప్తుంటే, మరోవైపు ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు కానివ్వండి, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని ఎలా అటకెక్కించారు, దానివల్ల ఎలాంటి నష్టాలు జరిగాయన్న విషయాన్ని చెప్తూనే దాదాపుగా 1600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మేము ఆరోగ్యశ్రీని సంబంధించి చేస్తున్నాం కానీ ఆయుష్మాన్ భారత్ అన్నంత మాత్రం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టే అవకాశమే లేదు అంటూ టీడీపీ కూడా కౌంటర్ ఇస్తుంది. దీనికి తోడు నిన్న ఏదైతే బండి సంజయ్ పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే టీడీపీ నాయకులు చెబుతున్నట్టుగా వేలాది మంది మహిళల మిస్సింగ్కు సంబంధించిన ప్రశ్నను నిన్న పార్లమెంట్లో వేస్తే దానికి సమాధానం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం బండి సంజయ్ చేస్తే, దాని ప్రకారం 650 పైచిలకు మహిళలు మాత్రమే మిస్సింగ్ ఉన్నారు. 40,000 కేసులు ఉన్నా సరే అందరూ రికవరీ అయ్యారు. దానికోసము ప్రభుత్వానికి సంబంధించిన అప్పుడు చేసిన పని కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, ఈ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఫుల్ బడ్జెట్ ఎప్పటివరకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటనే విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాము. ఇందులో మనతో పాటు ఇప్పటికే టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సూర్యనారాయణ గారు, అలాగే మనతో పాటు శివపార్వతి గారు కూడా జనసేన నుంచి జాయిన్ అయ్యారు. సూర్యనారాయణ గారు, ఎస్, అయితే ఇక్కడ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి వాయిస్. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో, లేకపోతే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం తీరుస్తాము అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ టీడీపీ మాత్రం ఆ పని చేయకుండా కేవలం ఇంకా వైసీపీ మీదనే నెపం నెడుతున్నారు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఏమంటారు, ఎందుకు ఇంకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించిన ఆర్డినెన్స్కి వెళ్ళే అవసరం? అంటే మేబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అయితే ఇది మొదటిసారి, దేశ చరిత్రలో ఇలాంటివి ఎన్ని జరిగాయి ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటారు ఇలాంటి పరిస్థితి ఎందుకుందంటారు? సార్ చిదంబరెడ్డి గారు నమస్కారం, మీకు శుభ సాయంత్రం, మీకు బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కి, అదే విధంగా జనసేన నుంచి పాల్గొన్న శివపార్వతి గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఎస్, మనకి తెలుగులో ఒక సామెత ఉంది సార్, ఊరందరిది ఒకదారి ఉలిపిగడ్డిది ఒకదారి అని. వైసీపీ ఎటువంటిదంటే ఉలిపిగడ్డి లాంటిది. తను అధికారంలో ఉండగా ఇది మేము మాత్రమే చేసాం, ఎవరు చేయలేదని చెప్పి తనని తాను డిఫెన్స్ చేసుకుంటూ చేయని పనులు కూడా తన ఖాతాలో వేసుకుని, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేసిన ముఖ్యమంత్రుల పనులను కూడా తన ఖాతాలో వేసుకుని అవగాహన గోపిల్స్ ప్రచారం. ఇప్పుడేమో తను చేయని పనులు తను చేశానంటూ, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం చేయట్లేదంటూ ఒక రకంగా తప్పదటువంటి ధోరణితో వాదన చేసేటువంటి విధానం వైసీపీది. మేము గత 5 ఏళ్ళ గురించి చాలాసార్లు చెబుతూనే వచ్చాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఓటు బడ్జెట్ కి మీరు చూస్తూనే ఉన్నారు. 100% మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండోసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావడం అంటే మొట్టమొదటిసారి నాకు తెలిసినంతలో కూడా. అలాగే మరి భారతదేశంలో ఎన్ని ఉన్నాయో నాకు కూడా అవగాహన లేదండి. అయితే ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందంటే, గతంలో 2014 నుంచి 19 వరకు మేము పరిపాలన చేసినప్పుడు ఎంత అప్పు ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, అంత క్లియర్ గా ఉంది. ఆర్థిక శాఖ కానీ ఆర్థిక స్థితి కానీ రాష్ట్రంలో ప్రస్ఫుటంగా క్లియర్ గా ఉంది కనుక వాళ్ళు రావడంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల అరాచకాలు, ముఖ్యంగా ఆర్థిక అరాచకం ఎలా జరిగింది అనే దానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తున్నారు. ఒక సమర్థమైనటువంటి వ్యక్తి 2023 ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు.
దీన్ని ఎలా ఎదుర్కొంటారు, దీన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తున్నాయి. కానీ వాస్తవంగా ప్రభుత్వం చేపట్టి సుమారుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేపట్టి 50 రోజులు దాటినప్పటికీ ఇంకా ఆర్థిక శాఖ మీద అధ్యయనం ఒక కొలిక్కి రాలేదు. మొన్నటికి మనం 2 శ్వేతపత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మద్యం అబ్కారీ వ్యవస్థలో ప్రభుత్వాన్ని రావాల్సినటువంటి ఆదాయాన్ని దారి మళ్లించి వాళ్ళ జే బ్రాండ్ కి ఎలా స్వాధీనం చేసుకుందనే దాని మీద కొంత నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక పక్క ఈ ప్రభుత్వం ఈ విధంగా ఆర్థిక శాఖలో ఉన్నటువంటి లోతుపాతుల్ని ప్రజలకు తెలియపరుస్తూ శాసనసభ సాక్షిగా చేస్తూ ఉంటే, ఒక పక్క తన మీద నిందలు రాకుండా కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పార్టీ కనగూరు నియోజకవర్గంలో కృష్ణానది ఒడ్డున కొన్ని ఫైళ్లు తగలబెట్టడం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని ఫైళ్లు తగలబెట్టడం, ఒక పక్క హార్డ్ డిస్క్లన్నీ మాయం చేయడం, ఇలాంటి అరాచకాలకి ఇంకా ప్రభుత్వం వాళ్ళ అధికారం కోల్పోయిన 3 రోజులు కూడా ఇంకా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది ప్రజలందరికీ తేడాలు అవుతోంది. ఒక పక్క రాష్ట్రంలో 11 లక్షల పైన కోట్లే లోటు బడ్జెట్ కనబడుతోంది. చేసిన భారీ అప్పులు, దానికి సంబంధించిన ఆర్థిక శాఖ దగ్గర ఏమి నిధులు లేవు. ఒక పక్క అన్ని శాఖలు చూసి అప్పులు ఉన్నాయి. ఇన్ని రకాల పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ మన 5 రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించి కేంద్రం నుంచి కొన్ని గ్రాంట్లు తీసుకుని 3 సార్లు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే రకరకాల గ్రాంట్లు శాంక్షన్ చేయించుకొచ్చి ప్రజా పరిపాలనని ఏ విధంగా కుంటుపడకుండా సాగడానికి తీసుకెళ్తోంది. మరి ఇన్ని రకాలుగా మా మీద కామెంట్ చేస్తున్నటువంటి వైసీపీ 5 రోజులు శాసనసభ సమావేశాలు కలిపితే ఎందుకు మొహం చాటేసి పారిపోయిన సమాధానం చెప్పాలా? దాని మీద డిస్కస్ చేద్దాం. అందుకు ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్వతి గారు, ఎలక్షన్లకు ముందు నిజంగానే మీ కూటమి ప్రభుత్వం చేసిన హామీలు చెప్పేటప్పటికి మీరు దాదాపుగా 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నది ఒకటి ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మీరు చెప్పిన నెంబర్స్ అన్నీ 14 లక్షల కోట్ల ఆ రోజు. కానీ మీ కూటమి ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 9,73,000 కోట్లు మాత్రమే ఇవాళకి అప్పుల లెక్క తేలింది. సో అలాంటప్పుడు అలా చూసినా సరే ఇంకొక 4 లక్షల కోట్ల రూపాయలు తక్కువ ఉంది అని ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో 14 లక్షల కోట్లకే మీరు అన్ని రకాల పథకాలు చేస్తామన్న వాళ్ళు, అందులో ఇంకా తక్కువ నెంబర్ దొరికిన తర్వాత కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే అవసరమైన ఆర్థిక వనరులను మీరు సేకరించడంలోనో లేకపోతే కూర్చుకోవడంలోనో ఫెయిల్ అయ్యి దాన్ని చెప్పుకోలేక ఇవాళ ఈ విషయాన్ని మొత్తాన్ని వైసీపీ మీద నెపం నెట్టి మరొకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్తున్నారు అన్నది వైసీపీ చేస్తున్న మరొక ఆరోపణ. ఏమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వైసీపీ ఏదో కొంపలేదో మునిగిపోయినట్టు వచ్చి 40 రోజులు కూడా కావట్లేదు. అసలు ఇంతకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర బడ్జెట్ అప్పు ఎంత? 3,07,000 కోట్లు. 3,07,000 కోట్ల అప్పులతోటి వైసీపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత దాదాపు 100 రోజుల దాకా ప్రతిపక్షం మాట్లాడదు. అది మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు ఎక్కడ పడితే కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి పడదొబ్బేసి ఇప్పుడు వచ్చి వెంటనే ఇమీడియట్ గా ఇట్లా చిటికేయంగానే అన్ని అయిపోవాలి, పథకాలు అయిపోవాలి, రోడ్లేమో తలతల మెరిసిపోవాలి, అన్ని ఫ్యాక్టరీలు ఒకే రోజు కట్టేసేయాలి, పరిశ్రమలు ఈ రోజు వస్తే ఇంక రేపు బిల్డింగ్లు అయిపోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోవాలి. మరి 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు? ఇవన్నీ చేయకుండా మేమేదో అది చేసాం ఇది చేసాం అని ఏదో ప్రెస్ మీట్లకు పక్కన కూర్చొని, ఇప్పుడు ఇందాక విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ చూసి అందులో ఆవిడేదో నాడు నేడు కోసం 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారో కూడా ఏం కనపడట్లేదు. ఏ స్కూలు బాగుపడిన దాఖలాలు లేవు, ఒక టీచర్ లేడు, ఒక పాడు లేదు, ఏమీ లేదు. మరి వీళ్ళు ఎక్కడ 70,000 కోట్లు చూసాం? కనీసం పంచాయతీరాజ్ శాఖలో బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేకుండా మనీ డైవర్ట్ చేశారు. వీళ్ళు బటన్ నొక్కింది 1,70,000 కోట్లే. కానీ ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ అప్పు 9,73,000 కోట్లు. మిగతా డబ్బులు ఏం చేశారు? ఇది కాక మద్యం మీద అమ్మింది సంవత్సరానికి 35,000 కోట్ల పైచీలకు మద్యం అమ్మిన డబ్బులు, దానికి లెక్కలు లేవు. ఇసుక అన్ని ఇప్పుడు రేట్లు భయంకరంగా పెంచేశారు. కరెంటు ఛార్జీలు 8 రెట్లు పెంచారు, 8 సార్లు పెంచారు. ప్రజల ఎత్తున భారం వేశారు. మరి రాష్ట్ర ఖజానాకు వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చే కనీసం సంవత్సరానికి 1,00,000 కోట్లు లెక్కేసుకున్నా కూడా 5 సంవత్సరాలకి దాదాపు 4,5 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకి వచ్చే రాబడి. మరి మందమ్మింది, మిగతావి అప్పులు తీసుకొచ్చింది, ఇవన్నీ ఏం చేశారు?
వాళ్ళు ఇచ్చింది 1,70,000 కోట్లే కదా ప్రజలకి. పోనీ 2,17,000 ఏమన్నా పోలవరం కోట్లు. కట్టారా, అమరావతి కట్టారా, లేకపోతే ఇంకేమన్నా పెద్దది ఏమన్నా కంప్లీట్ చేశారు? ఇదిగో మేము 50,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టాం, ఇంకొక దానికి దీనికి ఖర్చు పెట్టాం అనడానికి ఏమి చేసింది కూడా లేదు కదా. కనీసం రోడ్లు గుంతలు కూడా వేయలేదు. మరి ఇన్ని వేల కోట్ల డబ్బు ఏం చేశారు? ఇది అడుగుతుంటే ఇది సమాధానం చెప్పాలి దమ్ము లేక వాళ్ళు ఇది చేయలా అది చేయలా, పథకాలు అమలు చేస్తారా, మేము అది సార్ మీరు చేసాం, అన్నట్టుగా మేము ఇది చేసాం. మీరు అన్నట్టుగా అట్లా అనుకున్నా సరే గత 50 రోజుల్లో దాదాపుగా 12,000 కోట్ల అప్పు అన్నదాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నుంచి తీసుకొచ్చిన డబ్బులు కానివ్వండి, లేకపోతే మిగిలి ఇతరత్ర దీని నుంచి సమీకరించిన అమౌంట్. సో ఆ 12,000 కోట్లలో నుంచి ఈ రోజు వరకు మీరు ఆలోచిస్తే ఇచ్చిన ఒక పథకం ఏది అంటే ఆసరా పెన్షన్, ఏదైతే పెన్షన్ల పథకం ఉందో దాన్ని మాత్రం ఇంక్రీజ్ చేశారు, 7,000 రూపాయలు ఇచ్చారు. మిగిలిన వాటి ఏదానికి మీ దగ్గర సమాధానాలు లేవు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు మహిళలకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం అనే పేరుతో మీరు తీసుకోవాల్సిన ఇవన్నీ పెండింగ్ పెట్టి అవి సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టకుండా, పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టకుండా మీరు గతంలో జరిగిన వాటిని తిప్పి చెప్తున్నారు అన్నది వైసీపీ అంటుంది. అంటే ఇది ఒక పసలేని వాదన అండి. జనాలకు కూడా అర్థమవుతుంది. వచ్చి అసలు ఏముంది ఖజానాలో, ఎక్కడ ఏమున్నాయో తెలియకుండా పథకాలు ఎట్లా రాగా 40 రోజులు ఎట్లా అమలు చేస్తారండి? అసలు గుర్తి ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిన డ్యామేజ్, వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంతనా? అసలు రాగానే ఎలాగ పథకాలు అమలు చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాగానే అమలు చేయలేదు కదా. దాదాపు తక్కువలో తక్కువ 6 నెలలు టైం తీసుకున్నాడు. కనీసం 6 నెలలాగా వెయిట్ చేసి ఓపిక లేదు వీళ్ళకి. ఎవరికి షుగర్ లాగట్లేదు. రాగానే అమలు చేయాలని కూర్చుంటారు. రైట్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా దీవెన కానీ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ కదా అవన్నీ. ఇప్పుడు ఈయన జేబులో కూడా ఏమి ఇవ్వలేదు. 12,000 కోట్ల రూపాయలు మనకి అప్పుగా ఇస్తున్నారు. అమరావతి నిర్మాణ రీకన్స్ట్రక్షన్ కి అప్పుగా ఇస్తున్నారు. అట్లీస్ట్ అదన్నా ఇస్తున్నారు, సంతోషం. ఏదన్నా పని చేయడానికి. వీళ్ళు చేసిన విధ్వంసం మామూలుది కాదు, అసలు ఒక నాటిది కాదు, ఒక ఏటిది కాదు అన్నట్టు చేశారు. సూర్యనారాయణ గారు, ఇక్కడ అంటే వైసీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే మాట ఏంటంటే వాళ్ళు అధికారంలోంచి దిగి వెళ్ళేటప్పుడు కేవలం 100 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి ఆ రోజుకి అప్పులు ఏవైతే అంటే వచ్చిన కొద్ది రోజుల్లోనే చివరికి జీతాలు ఇవ్వాలన్నా సరే అప్పులు చేసే పరిస్థితిలో వదిలిపెట్టెళ్ళారు. కానీ నేను అధికారం నుంచి దిగిపోయేటప్పుడు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు అప్పటికే అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఏవైతే పేమెంట్స్ చేయాలో వాటిని ఆపిచ్చిన నేపథ్యంలో దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి నేను వెళ్ళాను. అయినా సరే ఇప్పటికీ ఇంకా సరే ఇదే తరహా ఆలోచన విధానంతోనో లేకపోతే ఇదే తరహా విమర్శలతోనో వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పిన సంక్షేమము, వాళ్ళు ఇస్తామనుకున్న పథకాలు కానివ్వండి వాటికి ముందుకెళ్ళట్లేదు ఎందుకు అన్నదే ఒక ప్రశ్న అడుగుతున్నారు. సార్ చిదంబరం రెడ్డి గారు సోదరి శివపార్వతి చెప్పినట్టుగా ఉట్టికెక్కలైనా స్వర్గానికి ఎక్కిందని ఆయన పెన్షన్ పెంచుతాను 1,000 రూపాయలు చేస్తానని 2,000 3,000 చేస్తానని 5 సంవత్సరాలు టైం తీసుకుని 5 సంవత్సరాల్లో ఆయన చెప్పినట్టుగా 250 పెంచుకుంటే 1,250 పెంచాలి. కానీ మొత్తం 5 సంవత్సరాల మీద ఆయన పెంచింది 1,000 రూపాయలు మాత్రమే. అంటే 250 ఒక సంవత్సరం పెంచాల. ఆయన పెంచడానికి తీసుకున్న టైం 5 సంవత్సరాలు తీసుకున్నాడు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి. కానీ చంద్రబాబు స్వీకారం చేసిన తెల్లరి 1,000 రూపాయల పెన్షన్ ఇమీడియట్ గా పెంచి 3,000 4,000 చేయడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ నెలలకి 3 నెలల బకాయి కూడా ఒకేసారి కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మీరు ఇందాక మీ కామెంట్స్ లో చేసినట్టుగా 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వస్తే పెన్షన్లు పెంచి లాస్ట్ మంత్ ఈ మంత్ పెన్షన్లు ఇవ్వడం కానండి, ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు ఇవ్వడం కాకుండా మామూలు సామాన్య పెన్షనర్లు వీటితో పాటుగా ప్రభుత్వం 53 రోజుల బట్టి నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా తనకున్నటువంటి పరిస్థితిని తన మీదకి వచ్చేదాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో చేయడం జగన్మోహన్ రెడ్డికి వెనక పెట్టినట్టు విద్య. ఇప్పుడు ఈ 5 నెలల్లో ఆయన యొక్క లోపాలని బయటకు తీస్తుంది ప్రభుత్వం. శ్వేతపత్రాల రూపంలో అన్ని రిలీజ్ చేస్తున్న ప్రజల ముందు పెడుతోంది. ఏమేమి పాపాలు చేశారు, ఏమేమి అపకాలు చేశారు, ఎక్కడెక్కడ దోపిడీ చేశారు, ఆయన మంత్రివర్గం ఆయన అనుచరులు ఏ విధంగా దోచుకున్నారు అనే దాన్ని మొత్తం బయటకు తీస్తున్నటువంటి తరుణంలో ఇవి ఎక్కడ ప్రజలకు వెళ్తాయి అని ఇక్కడ శ్వేతపత్రాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద చర్చ జరిగేటప్పుడు అసెంబ్లీలో ఉండి దమ్ముగా ఎదుర్కొనే ధైర్యం లేక 11 మంది మాకు ప్రతిపక్ష కాబట్టి దానికి ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే 11 మంది అసెంబ్లీ సమావేశాలు
తప్పించుకుని పారిపోయి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి గతంలో 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మా మాటను మాట్లాడనివ్వలేదు, ఎప్పటికప్పుడు మైక్ కట్ చేస్తూ వెళ్ళారు. ఇవాళ 11 మంది ఉంటే నాకేమీ మాట్లాడే అవకాశం ఇస్తారు? అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులుగా ప్రజలకు నిజాలు చెప్పాలి అంటే దెర్ ఈజ్ అన్ అదర్ మీడియం, ఆ మీడియం ద్వారా నేను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను అన్నది ఆయన డిఫెండ్ చేసుకుంటున్నారు. రెండోది ఏంటంటే నిజంగానే ఓన్లీ పార్టీ మాదే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే తద్వారా ప్రజల ఆకాంక్షలు నేను ఆ సభ ముందు పెట్టే అవకాశం ఉంది, దాన్ని కన్సిడర్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు అన్నది మరొక మాట వినిపిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే వస్తాను అనే మాట మాట్లాడుతున్నారు తప్ప ఆయన సరే వస్తే ఎమ్మెల్యేగా మీరు గౌరవిస్తారా లేదన్నది ఒక ఆయనకి ఏదో డౌట్ ఉన్నట్టుంది. సార్ ఒక విషయం అండి, ప్రతిపక్ష హోదా రావాలంటే రాజ్యాంగం ప్రకారం కనీసం 10% సీట్లు ఉండాలా, 175 అసెంబ్లీలో 18 మంది ఉండాలా, 11 మందే ఉన్నారు. 11 మంది ఉన్నప్పుడు ప్రతిపక్ష రాదని ఆయనకి తెలుసు. దాని మీద కోర్టు వేసి విత్తండం. ఇప్పుడు ప్రజా పరిపాలన తప్పించుకోవడానికి ఇది ఒక విత్తండవాదం. అసెంబ్లీలో ఎదుర్కోవడం చేతగాక దమ్ము లేక తను చేసినటువంటి 5 ఏళ్ల పాపాలని ప్రతి క్షణం అసెంబ్లీలో బయటకు వస్తుంటే వాటికి సమాధానం చెప్పు దమ్ము లేక వెన్ను చూపించి పారిపోయినటువంటి నయం జగన్మోహన్ రెడ్డిది. నాడు 63 మంది ఉన్నప్పుడు చాలాసార్లు శాసనసభలో వైసీపీకి ఎన్నిసార్లు సమయం కేటాయించారు, ఎంత సమయం కేటాయించాలో రికార్డ్స్ తీస్తే తెలుస్తుంది. ఆ రోజు కూడా ఏదో ఒక పెట్టుకుని పాదయాత్రను ఒక పెట్టుకుని ఆ రోజు కూడా అసెంబ్లీ కొట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. మరి మాకు 19 to 24 మధ్యలో మాకు 20 సీట్లు వస్తే అందులో 4 ఎమ్మెల్యేలు నువ్వు లాక్కుంటే 19 మందితో మా నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎన్నోసార్లు చర్చల్లో దమ్ముగా సభలు సమాధానం చెప్పాం. నీకు ఇబ్బంది కలిగిన మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేయించి మార్షల్స్ బయటికి ఎంటించి నీ పక్కన గడుపుకున్నావు. అయితే ఇక్కడ అయితే ఈ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. ఏంటంటే 1999 ఎలక్షన్స్ తర్వాత రోషయ్య మాట్లాడిన ఒక వీడియో అవుతుంది. నేను ట్రై చేసిన ఒకళ్ళు దొరికితే అది ప్లే చేద్దామని. దాంట్లో ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు 1999 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్లకు ఆ మధ్య సమయంలో అన్ని రకాల హామీలు ఇస్తూ వచ్చారు. ఎవరు ఏదైతే అవన్నీ ఇస్తూ వెళ్తానని చెప్పారు. కానీ ఒక్కసారి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇవాళ నేను జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ప్రజలే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఒక మాట మాట్లాడారు. అదే తరహా మాటల్ని ఇప్పుడు మళ్ళీ 2024లో గెలిచిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అది క్యాజువల్గా ఎప్పుడూ ఆయన యూజ్ చేసే మంత్రమో లేకపోతే ఆయుధమో అనే విధంగా ఇవాళ సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ఇంతేనా అన్నది ఒక పాయింట్. వాస్తవంగా సార్ చిదంబరం రెడ్డి గారు, మీకు తెలియంది కాదు, సమాజానికి తెలియదు కాదు, ఎప్పుడు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లలో ఏనాడు కనీవిరిగిన ఎరుగునటువంటి అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో 1924 మధ్య వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసింది. ఆర్థిక అరాచకం కావచ్చు, అది ఓకే కానీ చంద్రబాబు నాయుడు గారి స్టాండర్డ్ డైలాగ్ ఇది. చంద్రబాబు నాయుడు గారి స్టాండర్డ్ డైలాగ్ ఇది. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ లేకపోతే ఈ తరహా లాంటి డిస్కషన్స్ పెట్టో తను పక్క తప్పుకునే ప్రయత్నం చేస్తారు అన్నది అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ. అందుకని దాని మీద మీరు రెస్పాండ్ ఉన్నారు. కరెక్టే సార్. ఒక విషయం ఏంటంటే ఇందాక సోదర శివపార్వతి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం వచ్చి గట్టిగా 53 రోజులు. కనీసం ఎటువంటి ప్రభుత్వానికైనా ఒక 2 నెలలో 3 నెలలో ప్రతిపక్షం కావచ్చు ఎవరైనా వేచి చూసే ధోరణి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కుట్టుపడడానికి, పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి అన్నింటికి. కానీ అది కూడా లేకుండా ప్రమాణ స్వీకారం చేయక ముందు రోజు నుంచే ప్రభుత్వం మీద చేతగాని వైసీపీ దాడి చేస్తాం బిగించేసింది. అయినా ప్రాబ్లం లేదు, ఎదుర్కొంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసం జరిగిన మాట ప్రపంచం కోడే కూస్తోంది. ఈ విధ్వంసంలో ఏటి పరిస్థితులు ఎట్లాగున్నాయో అవగాహన చేసుకోవడం కోసం ప్రభుత్వం వేచి చూస్తుంది. అలాగని ప్రభుత్వం రోజువారీ విధానాలు ఎక్కడ ఆపలేదు. ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తున్నాం. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లకు చెప్పినటువంటి బస్సులో ప్రయాణ సౌకర్యం మహిళలకు ఉచితం అనే దాన్ని ఖచ్చితంగా ఆగస్టు నెలలోనే ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచన చేస్తుంది. దాని తగ్గట్టుగా కసరత్తు చేస్తోంది. కర్ణాటకని, తెలంగాణ రాష్ట్రాలను అధ్యయనం చేసి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకురావాలని. అట్లాగే తల్లి దీవెన అమ్మఒడి అని అన్నారు, దాన్ని తీసుకురావడానికి స్కూల్ మొన్నే ప్రారంభమైనాయి. ఇంకా స్కూల్లో అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో సెప్టెంబర్ టీచర్స్ డే రోజు నాటికి అమ్మఒడి పథకాన్ని కూడా తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. అదే ప్రశ్న ఇప్పుడు ఒకసారి శివపార్వతి గారికి వెళ్దాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే శివపార్వతి గారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటంటే అప్పుడు ఆయన కొత్తగా పథకాన్ని ప్రారంభించాలి కాబట్టి మీరు
అన్నట్టుగా మీరు అన్నమాట చాలా వాస్తవం. ఎందుకంటే అమ్మఒడి పథకాన్ని స్టార్ట్ చేయడానికి 7 నెలల సమయం తీసుకున్నారు ఆయన. అది ఎవరు కాదనలేని నిజం. కానీ అవి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్. ఆ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్లో మీరు ఎన్హాన్స్మెంట్ చేసి ఇస్తాము అన్నప్పుడు దాని పెద్దగా టైం ఉండాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్గా చూడాలంటే అమ్మఒడిని కాస్త తల్లికి వందనం అన్నారు, ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి డబ్బులు ఇస్తాము అని అన్నప్పుడు డేటా గురించి మాట్లాడుతున్నారు. డేటా అన్నది ఆల్రెడీ ఉంది, ఎందుకంటే అవన్నీ అడ్మిషన్స్ సంబంధించిన డేటా కాబట్టి అక్కడ ఆల్రెడీ ఉంది. ఆ డేటాని బేస్ చేసుకుని మీరు వెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ బట్ అదే అంటున్నా, ఆ కుంటి సాకులు తప్ప ఇక్కడ అది అసలైన కారణాలు కాదు అనేది వైసీపీ చెప్తుంది. ఏమంటారు సార్? ఇప్పుడు ఆయన ఒక్కళ్ళకి ఇచ్చారు సార్, ఒకసారి శివపార్వతి ఒక్కళ్ళకి ఇచ్చారు అమ్మఒడి. గారు, శివపార్వతి గారు రెస్పాండ్ అవ్వండి ఒక నిమిషం ప్లీజ్. శివపార్వతి గారు. ఇప్పుడు ఏదో అంటారు, ఏ సాకు లేనమ్మా ఏదో ఎదిగిద్ది అన్నట్టు. వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఇమీడియట్ గా పథకం అమలు చేయడానికి కనీసం డేటా గానీ కావాల్సిన వనరులు గానీ అన్ని సమకూర్చుకోవాలి. ఒక్కొక్క ఇంటికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో, అది ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అదంతా తెలియజెప్పాలి. దీనికన్నా ముందుగా మన ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసే దాని మీద అధికారులు అందరూ పనిచేశారు. ఇంకా కొన్ని 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని అనుమానం ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తామని చెప్పారు. మీరు అలాంటి 9,73,000 కోట్లే వచ్చినప్పుడు అది చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉండకూడదు కదా అన్నది కదా వైసీపీ అనేసి మాట. ఏంటండి అర్థం కాలేదు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అనుమానం ఉండి అది తెలిసినప్పుడే ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇంకా మిగతా కార్పొరేషన్ లో తీయలేదు కదా ఇప్పుడు వరకు జరిగిన అప్పది. ఇంకా కొన్ని కార్పొరేషన్ లో తేలలేదు. దాదాపు ఒక 50-60 కార్పొరేషన్స్ నుంచి కంప్లీట్ గా క్లారిటీ లేదు. నెక్స్ట్ స్కెడ్యూల్ కి కంప్లీట్ గా వచ్చింది ఎంత అప్పు ఉంది అనేది. ఇప్పటి వరకు రిలీజ్ చేసింది అది. ఇంకెంత ఉందో కూడా తెలియట్లేదు. అంటే ఏ స్థాయిలో జరిగింది అనేది విధ్వంసం చూడాలి. ఇప్పుడు ఇది చేయడానికి యంత్రాంగం అంతా పనిచేస్తున్నప్పుడు మనం ఆర్థిక ఏ స్థితిలో ఉన్నారో ప్రజలకు తెలియచెప్పాలి. ఆ తర్వాత నుంచి పథకాలు అమలు చేయాలి. కానీ ఇక్కడ అప్పులన్నీ ఇలాగే పెట్టేసుకొని జనాలకి ఏం చెప్పుకుంటే ఏదో వచ్చింది, ఏదో అప్పు తీసుకొచ్చేసి పథకాలు ఇమీడియట్ గా ఏదో పంపులు మునిగిపోతున్నట్టు ప్రజలు కూడా ఏం అడగరండి. ప్రజలు కూడా ఉచితంగా ఇయ్యండి అనరు. ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, సరిపెట్టండి, ముందు ఉద్యోగాలు వచ్చేలా చేయండి, పెట్టుబడులు వచ్చేలా చేయండి, ఉపాధి కలిగేలా చేయండి, అన్ని పరిపాలన అలా చేయండి అని ప్రజలు కోరుకుంటారు. కానీ రాగానే నాకు అమ్మఒడి బొమ్మఒడి ఇవన్నీ అడగరు ప్రజలు కూడా. ఇంట్లో 9గురికి ఉద్యోగం ఉంటే 9గురు సంపాదిస్తారు, ఆర్థికంగా వాళ్లే బలంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కోసం చెయ్యి చాచే యోచన చేసే ఆలోచనలో ప్రజలు ఉండరు. ముందు మనం ఏది చేయాలి యుద్ధ ప్రాతిపదికన, ముందు రాష్ట్రం ఎలాంటి కండిషన్ లో ఉందో, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి వెళ్ళారో ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు యంత్రాంగం మాత్రం దాని మీద దృష్టి పెట్టింది. వీళ్ళు చేసిన నాశనం వినాశనం మామూలు వినాశనం కాదు. ఇప్పటికీ ఇంకా 50 కార్పొరేషన్ ఎంతకు తెచ్చారో కూడా తెలియట్లేదంటే చూడండి మీరు. ఎక్కడెక్కడ ఏ బాండ్లు పెట్టి అప్పులు తెచ్చారో కూడా అన్ని రహస్య జీవోలు పెట్టి కనీస ఆధారాలు కూడా లేకుండా కాల్ చేస్తే ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో తగలు పెట్టేస్తా ఉండి అసలు ఈ స్థాయిలో విధ్వంసం జరిగితే అసలు ఆధారాలు కూడా లేకుండా ఫైల్ మిస్ చేసేది ఎలా చేశారు? డిజిటల్ సైన్ లేదని చెప్పి దాదాపు 142 ఫైల్స్ మిస్ అయ్యారని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే కేసు పెట్టారు. మళ్ళీ వాళ్ళే మిస్ చేసి ఇలాంటివన్నీ అంటే తప్పు చేసి దొంగతనం చేసి తప్పించుకోవడానికి ఆధారాలు లేకుండా చేసినవి చాలా ఉన్నాయి. వాటికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. ఇవన్నీ ప్రజలకు తెలిసిన తర్వాత మనం పథకాలు అమలు చేయాలి. కానీ ఇవన్నీ ఇలాగా పెట్టేసుకొని మేము చేయలేదని రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకొక డ్రామా ఆడిద్ది. ముందు అసలు ఆర్థిక కండిషన్ మాత్రం ప్రస్తుతానికి ఫైనాన్షియల్ స్టేట్ ఎలా ఉంది అనేది తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు యంత్రాంగం అన్ని కానీ ఒక రోడ్ మ్యాప్ కూడా అవసరమే కదా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తల్లికి వందనం సంబంధించి లోకేష్ ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు అసెంబ్లీలో. దాంట్లో ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం అంతా డేటా తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అనే టైప్లో. సో అలా ఒక రోడ్ మ్యాప్ అయినా ఇవ్వాలి కదా ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టుగా సరే వద్దు అనుకునే వాళ్ళతో పాటు కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది అలవాటు చేశారు కదా 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలకి అది అలవాటు చేశారు. ఇప్పుడు అలవాటును తప్పించేసుకొని లేదు మాకు ఉద్యోగాలు వస్తే చాలు, సంక్షేమ పథకాలు వద్దు, సంక్షేమ పథకాలు మీరు లేట్గా ఇచ్చినా పర్లేదు. ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడు, 2వ సంవత్సరం ఎగ్గొట్టాడు, 3వ సంవత్సరం ఇచ్చాడు, 4వ సంవత్సరం ఎగ్గొట్టాడు, 5వ సంవత్సరం అసలు ఏమి లేదు, 2 సార్లు 3 సార్లు ఇచ్చారు. ఇది ఆపి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి సర్టిఫికెట్లు లక్షల సర్టిఫికెట్లు దాని దగ్గర ఉండి జనాలు పొలాలు అమ్ముకొని చెప్పి సర్టిఫికెట్లు తెచ్చుకున్న పరిస్థితి విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి పడేశాడు. ఆయన ఏమి ప్రాంప్ట్ గా ఏం చేయలా, విడతల వారుగా కొంచెం కొంచెం ఇచ్చుకుంటా నేను ఇస్తున్నా అప్పు ఇక్కడ కుప్పలు తప్పలుగా అప్పు చేసి ఇది మింగేసి కనబడట్లా ఎవరికి. అక్కడ ఏదో 1 పావులు ఇప్పుడు 10 రూపాయలు తెచ్చి 10 పైసలు ఇచ్చినట్టుంది ఇక్కడ. అలాంటి పరిస్థితి ఈ అప్పులన్నీ ఏమైంది
ఇవి అసలు అతనికి తెలుసు ఎంత, అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఏం చేయలేకుండా చేసి వెళ్ళిపోయానని అతనికి తెలుసు. అందుకే రాగానే ఇంకా డే 1 మొదలు పెట్టేవాడు ఈ రాగం. ఆవిడ పొద్దున ఒకటే ఫస్ట్ రోజే అంటే జనాలు నవ్వుతారని చెప్పి ఏదో కాస్త ఒక 50 రోజుల తర్వాత స్టార్ట్ చేశాడు. పక్కనే ఉన్న అసెంబ్లీకి పోవడం చేత కాదు, ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టకపోతే పోయి అసెంబ్లీలో మాట్లాడాలిగా. ఈ పెద్ద మనిషి మాట్లాడాలనుకున్న పెద్ద మనిషి అసెంబ్లీలో అడగాలి వెళ్ళి, అప్పుడు చెప్తారు సమాధానం ఆయన చేసిన అరాచకం గురించి. లేదా శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే మీరు మాట్లాడుతున్నారు ఏదైతే ఉందో ఆ ప్రచారాలకు సంబంధించి కూడా ఒక ఇవాళ అంటే నేను ఒక అప్డేట్ వచ్చింది. మీరు ఏదైతే ఎన్నికలకు ముందు దాదాపు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మధ్యలో మిస్ అయ్యారని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ దాన్ని ప్రకటించారు. కానీ నిన్న ఏదైతే నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన చెప్పిన దాని ప్రకారము 650 మందికి మించి అక్కడ మిస్ అయిన వాళ్ళు ఏం లేరు, మిగిలిన వాళ్ళందరూ రికవర్ అయిపోయారు, వాళ్ళు ట్రేస్ అయిపోయారని చెప్పేసి ఒక సమాధానం చెప్పారు. సో ఈ తరహా ప్రచారాలు మీరు గతంలో చేశారు. ఆ 14 లక్షల కోట్ల అప్పు అన్నది కూడా అలాంటి ప్రచారమేనది ఇవాళ ఒక మాట మాట్లాడే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఏమంటారు ఈ ప్రచారాల్లో మీరు చేసిన పాయింట్స్ ఇవాళ తప్పని తేలుతున్నాయి? ఏమండి బండి సంజయ్ తెలంగాణ అంతా మనకు సంబంధం లేదు. ఇక్కడ కేంద్ర మంత్రి ఆయన, మన తెలంగాణ అయితే కాదు కదా, ఆయన కేంద్ర మంత్రి, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి గురించి చెప్పారా నాకైతే ఐడియా లేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చెప్పారు. ఎస్ అప్పుడు కేంద్ర మంత్రి ఒప్పుకున్నారు కదా 33,000 మంది మిస్ అయ్యారు అని చెప్పి. అది కూడా చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కేంద్ర గెజిట్ లోనే కదా వచ్చింది. ఎన్సీఆర్ లెక్కల ప్రకారం ఓకే మేబీ దాని మీద మీకు ఐడియా ఉంటుంది. ఎస్ సూర్యనారాయణ గారు చెప్పండి. అంటే ఇది ఒకటి, అంటే ఏదైతే ప్రచారం ఉందో ప్రచారానికి సంబంధించి అంటే మీరు ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాన్ని భూ సర్వేని మేము నిలిపేస్తాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఈ అప్డేట్స్తో మళ్ళీ భూ సర్వేని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాము, దాన్ని కేవలం హాల్ట్లో మాత్రమే పెట్టాము అన్నది ఒక ప్రకటన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో గతంలో మీరు ఏవైతే ప్రచారాలు చేశారో అవి ఇవాళ వైసీపీని పాజిటివ్గానే అవన్నీ రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు హామీలో లేకపోతే అప్పుడు ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు మీరు వాటిని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ దాన్ని మళ్ళీ ఎలా ఎదుర్కొంటారన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఏమంటారు సార్? ఇక్కడ ఒక విషయము, టైటిలింగ్ యాక్ట్ అనేది భూ టైటిలింగ్ యాక్ట్ అనేది మొన్న చట్టం చేసి అసెంబ్లీలో దాన్ని రద్దు చేయడం జరిగింది. అందులో ఎటువంటి అసత్య ప్రచారాలు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కూటమి చేయలేదు. ఇది తెచ్చినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా వీళ్ళు కొన్ని సొంత పాయింట్లు కూడా యాడ్ చేసి అర్థంతరంగా చట్టం తెచ్చి ఆ చట్టం ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేశారు. ఆ కబ్జాల తాలూకా విషయాలు ఎక్కడ బయటపడతాయని మన మొదలపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తాలు తగలబెట్టడం కానీ, విజయవాడ దగ్గర దస్తాలు తగలబెట్టడం కానీ, డిస్కులు మాయం చేయడం కానీ, రకరకాలు చేయడం కానీ చేశారు. పెద్దిరెడ్డి గారు వాళ్ళ అనుచరులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎంత భూ కబ్జాలు చేశారో, పట్టాల పేరుతో ఎంత భూ కబ్జాలు చేశారో అన్ని బయటకు వస్తాయి త్వరలో. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా భూ సర్వే చేస్తానంటాం ఏంటి అంటే, ఇప్పుడు నిన్న కూడా అసెంబ్లీలో వచ్చింది ప్రజలకి డబ్బులు చేయడానికి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట శ్రీ అని ఆరుద్ర అనేటువంటి ఆమె వాళ్ళ అమ్మాయి చంద్ర అనే వ్యక్తికి వెన్నుపూసలో కణితి వస్తే కాకినాడలో అమ్మాయి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే వైసీపీ నాయకులు కాలంతో తన్ని ఆ అమ్మాయిని గెంటేశారు. ఆ అమ్మాయికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి లేనటువంటి ముఖ్యమంత్రి ఆనాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నో చేసామో అన్ని చేసామో చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమ్మాయికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి నెలకు 10,000 పెన్షన్ ఇచ్చి ఇలా చేశారు. ఈ విధంగా కానీ ఆ అమ్మాయికి 10 లక్షలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు. కానీ భూ సర్వే పేరుతో సరిహద్దు రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకోవడానికి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఖర్చులు చేయడం ద్వారా వైసీపీ గవర్నమెంట్ ఎన్నో హక్కుల్ని ఆర్భాటాలని ప్రజల హక్కుల్ని కాలం వచ్చింది. నేను మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాము. మనతో పాటు లైవ్ లో అన్నపరెడ్డి విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. సూర్యనారాయణ గారు, ఇక్కడ మరొక అనుమానం వైసీపీ వ్యక్తం చేస్తుంది. ఏదైతే మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆయుష్మాన్ భవ కార్డులు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఒక మాట మాట్లాడిన నేపథ్యంలో మరొక అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏంటి ఆయుష్మాన్ భవ పేరుతో మీరు ఆరోగ్యశ్రీని అడకెక్కిస్తారా? ఇక్కడేమో 25 లక్షల వాళ్ళకి అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం 5 లక్షలు వాళ్ళని పరిమితం చేస్తారన్నది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి ఏమంటారు సార్? ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తను ఎవరు చూడలేదు అనుకున్నట్టు సంబంధంగా వైసీపీ చేసే అర్ధరహిత కామెంట్లకి
వాస్తవం ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీని పూర్తిగా బస్సు పట్టించారు. ఎన్నో సందర్భాల్లో పలు ప్రైవేటు వైద్య కళాశాలలు కానివ్వండి, వైద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, మీరు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు, మేము ఆరోగ్య సేవలు అందించలేమని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు బంద్ పాటించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అందరం చూసాం. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రంతో ఆరోగ్యశ్రీతో పాటుగా కేంద్రంలో ఆయుష్మాన్ భవ అనే ఒక పథకం ఉంది. ఆయుష్మాన్ భవ పథకం కూడా చూస్తే నా కాన్స్టిట్యూషన్ లోనే సుమారుగా ఇంతమంది జనాభా ఉన్న కేవలం 23,000 మంది మాత్రమే దాన్ని ఎన్రోల్ చేసుకున్నారు. అందరికీ కూడా వర్తిస్తుంది. దాన్ని అందరూ తీసుకోవడం ద్వారా ప్రజలకి అదొక భద్రత కూడా ఉంటుందనే దాన్ని చెప్పారే కానీ ఎక్కడ ఆరోగ్యశ్రీ రిమూవ్ చేస్తున్నట్టు కానీ ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తున్నట్టు కానీ ఆయన ప్రకటనలో చేయలేదు. దాన్ని కుంటి సాకుగా చూపిస్తూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేయడమే వైసీపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఇందాక కూడా మీకు చెప్పా, ఆరోగ్యశ్రీ కానీ ఏది కూడా సరిగ్గా చేయకుండా కేవలం ఆరుద్ర అనేటువంటి ఒక అమ్మాయి కాకినాడ మహిళ కూతురికి వెన్నుపూసలో కణితొస్తే ఆ అమ్మాయి 10 లక్షల సహాయం అడిగితే ఆ అమ్మాయిని రాష్ట్రం నుంచి పారిపోయి కాశీలో తలదాచుకునే స్థితికి వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి తరివారు. మరి ఆ అమ్మాయి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే మన 3 పార్టీల కూటమి ప్రభుత్వం గెలిచింది, నా బిడ్డ గెలిచింది, నేను గెలిచానని చెప్పి ఆనందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే 10 లక్షల రూపాయలు ఆ అమ్మాయి ఆపరేషన్ సహాయం చేయడం కాకుండా ఆ అమ్మాయికి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. కనుక ఇవన్నీ ఏంటంటే తను చేయనటువంటివి తను ఇంకా ఊహలు జమిస్తూ 5 ఏళ్లు దాటిపోయినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు మీద ఒకసారి విజయ్ కుమార్ గారికి వెళ్దాం ఒకసారి, ఎందుకంటే అంటే చాలా ఆరోపణలు కాబట్టి 2019 వరకు 19 నుంచి 24 వరకు వాళ్ళు పరిపాలన చివరి రోజు వరకు కూడా వాళ్ళు చేయలేనటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారే కారణం అంటూ నిర్ణయించారు. ఇప్పుడు ఓడిపోయిన ప్రతిపక్షంలో వచ్చి కూడా ఇప్పటికీ ఇంకా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు. విజయ్ కుమార్ గారు, ఇక్కడ అంటే మీరు కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఒక 2-3 ప్రశ్నలు అడగాలి. మొదటి ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థిక ఉగ్రవాదం లాగా ఆల్మోస్ట్ జరిగింది, ఆ అవకతవకలకు సంబంధించిన లెక్కలు తేలకుండానే ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టిన మీరు ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు అన్నది ఒక కీలకమైన పాయింట్. ఎందుకంటే మీరు చేసిన తప్పుల్ని ఇవాళ ఈ ప్రభుత్వం మీద తోసే ప్రయత్నమో లేకపోతే అప్పుడు మీరు చేయలేని దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే చేయాలి, ఎందుకంటే అప్పుడు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు మొదటి పథకాన్ని ప్రారంభించిన చాలా టైం తీసుకున్నారు కానీ బట్ ఇప్పుడేమో అన్నీ ఓవర్ నైట్ జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అది ఎంత మాత్రం సమంజసం అన్నది టీడీపీ పార్టీకి ప్రశ్నిస్తుంది. ఏమంటారు? సభ్యులకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా ఇందా నుంచి చూస్తా ఉన్నాను, ఇక్కడ సబ్జెక్టు టాపిక్ మేజర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఒక ఆయనేమో ప్రభుత్వానికి అసలు టైం ఇవ్వలేదు, టైం ఇవ్వకుండానే మీద పడుతున్నారు అంటున్నాడు. బడ్జెట్ ప్రభుత్వానికి టైం ఇవ్వాల్సింది పథకాల అమలుకి మిగతా వ్యవహారాలకు, కానీ బడ్జెట్ లాంటి విషయాల్లో కూడా కాంగ్రెస్ మరి టైం ఇవ్వాలిగా. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా మరి ఫుల్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారు అనేది ప్రధానమైన ఇష్యూగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆర్థిక స్థితిగతుల్ని, మీరు ఇచ్చిన హామీలని, మీరు కేటాయింపుల్ని ఒక చర్చ మేరకు చేసేటువంటిదే బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి మామూలుగా జరిగేటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ కి తేడా తెలియని పరిస్థితుల్లో అది ఏ సందర్భంలో ప్రవేశపెడతారు, లేకపోతే మీరు తప్పులు చేశారు, మేము తప్పులు చేశాము, లేకపోతే మీరు 100 కోట్లు మిగిల్చిపోయారు, మేము 100 కోట్లని మేము ఇంకొక 500 కోట్లకి మేము పెంచాము, లేకపోతే మేము లోటు చేశాము. ఇవాళ ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు ఆ ప్రభుత్వానికి రాజకీయాలు కాసేపు మానేద్దాం. రాజకీయాలు కాసేపు నేను వైసీపీ నాయకుడు గాను, ఆయన ఒక బీజేపీ నాయకుడు గాను, లేకపోతే ఇంకొక ఆయన తెలుగుదేశం గాను మాట్లాడకుండా అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అగత్యం ఏంటంటే ఫుల్ మెజారిటీ ఉంది. 10 ఏళ్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటంటే స్వల్ప స్థాయి కాలానికో లేకపోతే అవసరమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లోనో లేకపోతే మెజారిటీ లేని సందర్భంలోనో ఇట్లాంటి జిమ్మికులు ఆడతారు. అటువంటి పరిస్థితుల్లో మరి కేంద్రంలో మీకు కావాల్సినంత సపోర్ట్ ఉంది. మరి ఆయన చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం. కాసేపు ఆరోగ్యశ్రీ అమలు కాలేదు, కేంద్ర మంత్రి గారు అంతా మాదే ఉందని చెప్పారు. ఆ సందర్భం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మామిడిపల్లిలో కేంద్ర మంత్రి గారు, ఆరోగ్య మంత్రి గారు ఉన్నప్పుడు అదే బీజేపీకి చెందిన ఈమర శ్రీనివాసరెడ్డి గారు అని మీడియాలో కూడా వచ్చిందండి. అంతా మాదే పథకం ఆరోగ్యశ్రీ మేమే చేస్తున్నామని చెబితే కేంద్ర మంత్రి స్వయంగా వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి మేము 5 లక్షలు మాత్రమే కవర్ చేస్తున్నాం, ఆయుష్మాన్ లో 25 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఆ పథకానికి ఈ పథకానికి సంబంధం లేదన్నటువంటి వివరణ ఆ రోజు కేంద్ర మంత్రి గారు స్వయంగా ఇచ్చారు. ఇదే మీడియాలో చూసాం. అంటే వైసీపీని ఏదో చేసేయాలి, వైసీపీని భ్రష్టు పట్టించాలి అనుకుంటే క్షేత్రస్థాయిలో అంతకంటే మెరుగైన పథకాలు, అంతకంటే మెరుగైనటువంటి వ్యవహారాన్ని మీరు ప్రజలకు అందించగలిగితే మన మీడియాలో కూర్చొని గొంతు దించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నవరత్నాలు వర్సెస్ సూపర్ 6
నవరత్నాలు అనేది మొట్టమొదటి నెల నుంచి ప్రారంభం అవుతూ పలానా రోజున పెన్షన్ పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే చేశారు. కానీ మేము 5 నిమిషాల్లోనే మేము రాగానే తెల్లారి అమలు అవుతున్న ఏ ఒక్క పథకం కూడా ఇక్కడ సరిగ్గా అమలు కావట్లేదు. మెయిన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇంత 9-10 నెలల కాలం ఉండగా కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద వీళ్ళు దృష్టి పెట్టడానికి ముఖ్య కారణం, సాంకేతిక కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకి కేటాయింపులు జరగాల్సిన పరిస్థితి ఉంటది. ఏమో ఈ కేటాయింపులు జరగకుండా ఏదో చేయాలి కాబట్టి. కానీ ఆ కేటాయింపులు జరపాలి అంటే మన దగ్గర ఎంత ఉంది, ఆర్థిక వనరులు ఎంత ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, దానికి ఎంత వడ్డీలు కట్టాలి, ఇవన్నీ లెక్కలు తేలకుండా ఆ కేటాయింపులు చేయడం కష్టం కదా అన్నది ఇవాళ టీడీపీ చెప్తుంది, కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వాలు అన్ని ఇంతే చేసినాయా? ప్రతి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ తన పూర్తి స్థాయి బడ్జెట్ లో బడ్జెట్ పై విచారణలు వేసుకోండి, చర్యలు తీసుకోండి, నిజమైన తప్పులు ఉంటే బయటపడతాయి. కానీ బడ్జెట్ కి దానికి లింక్ ఏంటి? కేవలం ఒకటి పథకాలు అమలు ఒక్కొక్కటి ఎత్తేసుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 అంటే ఇప్పుడు కానీ అర్థం కాల. మన క్రికెట్ లో ఒక్కొక్క బాల్ కొట్టి 9 చేసినోడు జగన్ అయితే నేను ఒకేసారి వచ్చి 6 కొడతానంటే 6 ఎప్పుడండి మనకు వచ్చేది? బాల్ బౌండరీ దాటి బయటకు పోయినప్పుడు. అవుట్ ఆఫ్ బౌండరీ సామిల్ అనేది వాళ్ళది ఆల్రెడీ నిర్ణయం చేసుకుని అవుట్ ఆఫ్ బౌండరీ సామిల్ అనేది తేల్చేశారు. బాల్ బయటకు వెళ్ళిపోద్ది, మళ్ళీ కనపడదు, కోర్టులోకి వచ్చే అవకాశమే లేదు. ఒక్కొక్క పథకం ఎత్తేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవసరం లేదు. కేవలం హామీలకి కేటాయింపులు జరగాల్సిన పరిస్థితుల్లో ఈ కేటాయింపులు ఎగ్గొట్టడానికి మాత్రమే చేశారంటాం. ఎందుకంటే టైం కూడా లేదు ఎక్కువ విపులీకరించి మాట్లాడటానికి కూడా. ఆరోగ్యశ్రీ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, వీటన్నిటిని దాని మీద డిస్కస్ చేద్దాం. దాని మీద శివపార్వతి గారు దాని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్తున్నది వింటే నవ్వొస్తుందండి. సీరియస్ గా ఓటాన్ బడ్జెట్ పెట్టడం వల్ల వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? జస్ట్ 4 నెలలు ఓచుకోలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలు టైం తీసుకున్నారు. ఓటాన్ బడ్జెట్ విజయ్ గారు ఒక సెకండ్ మీకు అవకాశం ఇస్తాను. మహాపాపమైనట్టు ఏ రాష్ట్రం చేసిందా అంటే ఏ రాష్ట్రం 14 లక్షల కోట్లు అప్పులు చేయలేదు. ఏ రాష్ట్రం 14 లక్షల కోట్లు ఏమి చేయకుండా అప్పులు చేయాల. ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తాము, అప్పులు చేస్తాము, ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని. విజయ్ గారు ఒక సెకండ్ ప్లీజ్. మీ వాయిస్ వెళ్ళట్లేదు. విజయ్ గారు ఒక సెకండ్ ప్లీజ్. ఏ రాష్ట్రం చేయలే. ఏ రాష్ట్రం ఆధారాలతో సహా కాల్చి పడేసి ఆధారాలు కూడా మిస్ చేసి ఇంత దొంగతనం, ఇంత దోపిడీ ఏ రాష్ట్రం చేయలే. మన రాష్ట్రంలో జరిగిందా దౌర్భాగ్యం? ఏ రాష్ట్రానికి మన రాష్ట్రం అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. విజయ్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఇస్తాను మీకు అవకాశం ఇస్తాను ఒకసారి. రైట్ శివభారత్ గారు ఇప్పుడు సరే అయితే ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఉందో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పాయింట్ మాట్లాడేటప్పుడు తను ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో దాన్ని కూడా మర్జ్ చేసి ఆరోగ్యశ్రీలో మనము వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నాము అన్నది. కేవలం ఆరోగ్యశ్రీతో అయిపోవట్లేదు, ఆరోగ్య రక్ష అనేది ఇంకొకటి ఉంది. అందులో భాగంగా అయితే ఎవరైతే ఈ ట్రీట్మెంట్ సమయంలో ఎవరైతే ఆ కుటుంబ పోషణకు అవసరమైందో దానికి సంబంధించిన అసిస్టెన్స్ కూడా మేము అక్కడ ఇస్తూ వచ్చాము. దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వట్లేదు. ఏదైతే మొన్న నీతి ఆయోగ్లో కూడా ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ ఉందో ఆ పథకానికి సంబంధించి ప్రశంసలు వచ్చాయని కొన్ని మనం వార్తలు విన్నాం. సో దాని గురించి ఏం చేయబోతున్నారన్న మీద విషయం పైన కూడా ఇప్పుడు క్లారిటీ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ అన్నది ఆయుష్మాన్ భారత్ ఏం చేస్తారని పక్కన పెడితే మిగిలిన వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. వాటి మీద ఏమీ క్లారిటీ ఇవ్వకుండా ఇప్పటికి జస్ట్ ప్రభుత్వం అలా నడిపేస్తున్నారు అన్నది వైసీపీ మాట్లాడుతుంది. వాళ్ళు విడుదల రజని కూడా అదే పాయింట్ మాట్లాడుతున్నారు. ఒక రోజులో అన్ని క్లారిటీ ఇచ్చేయాలి వీళ్ళకి. వీళ్ళు 5 ఏళ్ళు మాత్రం కూర్చొని చెక్కభజన చేశారు. అమరావతి కూడా కనీసం రాజధాని కట్టకుండా, పోలవరం కట్టకుండా చెక్కభజన చేశారు. వీళ్ళకి మాత్రం రాగానే ముందు దాని మీద క్లారిటీ, దీని మీద క్లారిటీ, వీళ్ళు చేసిన అప్పుల మీద క్లారిటీ, అన్ని వీళ్ళు చేసిన అన్ని ఒక రోజు. విజయ్ గారు మీ వాయిస్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, అది సరిగ్గా వినిపించట్లేదు. విజయ్ గారు హామీలపై ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు కదమ్మా. ఎవరండి ముట్టుకోవడానికి ఇష్టపడలేదు? ఇవన్నీ ముట్టుకోవడానికి ఇష్టపడలే, కట్టుకోవడానికి బీజేపీ నుంచి వచ్చిన ప్రతినిధి నిజమేలేండి. శివపార్వతి ఒక నిమిషం. 50 రోజులు కూడా ఆగలేకపోతున్నారు. 50 రోజులు కూడా తొగరాగట్టా మీకు? 5 ఏళ్ళు టైం ఇచ్చారు ప్రజలు. సూర్యనారాయణ గారు విజయ్ కుమార్ ఒక నిమిషం. సూర్యనారాయణ గారు చెప్పండి సార్. మీరు ఏదో పాయింట్ యాడ్ చేస్తారు. చెప్పండి సూర్యనారాయణ గారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఓటు అనేటువంటి బడ్జెట్ కాకుండా ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం పెట్టలేదా, రాష్ట్రాలు పెట్టలేదా అన్నారు.
ఆయన చాలా చక్కగా చెప్పారు. ఇంత నాలెడ్జ్ ఉన్న ఆయనకి కేంద్రంలో గత రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీ కంటిన్యూటీగా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు, ఆర్థిక పరిస్థితి, రాబడి పోబడి అన్ని కూడా ఉన్నాయి కనుక ఇమ్మీడియట్ గా బడ్జెట్ పెట్టారు. అలాగే మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ పెట్టచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని విజయ్ కుమార్ గారు స్పష్టంగా గమనించాలి. సరే 14 లక్షల కోట్ల 11 లక్షల కోట్ల ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారనేది పక్కన పెట్టండి. చేసిన అప్పుకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ క్లారిటీగా ఉండాలా? వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్లలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడైనా ఉందా? రాష్ట్ర రాజధాని పేరు లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత వాళ్ళ వైసీపీ పార్టీకి పూర్తిగా మూసేశారు. కడప జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర గేట్లు గండిపడి 100 మంది చచ్చిపోతే ఆ గేట్లు మరమ్మతు చేయించడానికి కూడా దౌర్భాగ్య స్థితి నడుచుకున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలా? డిస్కషన్ డివైడ్ అవుతుంది డిస్కషన్ డివైడ్ అవుతుంది కాబట్టి మీరు చేసామంటున్నారు. నవరత్నాలు పెడితే వాళ్ళు చేసింది మొత్తం మీద అమ్మఒడి పథకాన్ని 5 ఏళ్లలో గాను 3 సార్లు ఇచ్చారు. అది కూడా 17,000 చెప్పి 14 చేసి 14 నుంచి 13 తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అని ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నాడు. కానీ మా లోకేష్ గారు ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 16,132 మంది డిఎస్సి అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఉపాధి చూపించారు. అట్లాగే ఎన్నో పరిశ్రమలు ఏమైనా వస్తున్నాయి, ఆ పరిశ్రమల ద్వారా ఉపాధి చూపిస్తున్నారు. ఒక రాష్ట్ర ఒక పాయింట్ చెప్పండి. మీరు కన్క్లూజన్ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఏవైతే ఎన్నికలు జరిగిన జూన్ 4 మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. జూన్ వచ్చింది, మళ్ళీ జూలై ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద, ఆర్థిక మీద, ఆర్థిక దీని మీద ఇంకా ఒక కంక్లూషన్ రాలేదు కనుక రెండోసారి ఓటర్ అకౌంట్ బడ్జెట్ కి మొట్టమొదటిసారిగా సాంప్రదాయానికి విరుద్ధంగా నేను వెళ్ళాల్సి వచ్చింది. ఖచ్చితంగా నేను సెప్టెంబర్ అక్టోబర్ లోనే బడ్జెట్ ఫుల్ స్థాయిలో ప్రవేశపెడతాం. రైట్ కన్క్లూజన్ ఈ పాయింట్ చెప్పండి. మీరు ఏవైతే అంటే మెడికల్ కాలేజీలు 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యం మనం చూసామని విడుదల రజని చెబుతూనే 17 మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేశాము. బట్ దాన్ని కంటిన్యూటీ అన్నది కనిపించట్లేదు. ఈ ప్రభుత్వం ఎందుకో దాన్ని శీతకన్ను దాని మీద వేస్తుందని అనుమానం వస్తుంది అన్నది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ 17 మెడికల్ కాలేజ్ మీరు పూర్తి చేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము దాని మీద అంత కీన్గా లేదా అన్న ఒక ప్రశ్నకి ఏమంటారు సమాధానం? ఈ పాయింట్ కంక్లూడ్ చేయండి. సార్ ఒక్క విషయం అండి, వైసీపీ లాగా మాకు కుళ్ళులు కుతంత్రాలు లేకపోతే వాళ్ళు చేసింది మేము చేయకూడదు అనేది మాకు లేదు. ఎందుకంటే దానికి ఒక చిన్న ఉదాహరణ, జగనన్న కిట్లు అని చెప్పి విద్యార్థులకు ఇచ్చే దాని మీద ఆయన అడ్వాన్స్ గానే బొమ్మలు వేయించుకుని మొదలు వేయించుకున్నాడు. మా చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, క్లారిటీ ఇచ్చారులేండి. లాస్ట్ ఇయర్ అట్లా ముద్రించకూడదు అన్నది రూల్ ఉంది, దాని ప్రకారం ముద్రించలేదు. గాజుల్ని పిల్లలకి ఇచ్చేయండి చెప్పారు. అట్లాగే వాళ్ళు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు పేపర్లో ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటి అన్ని రకాల గ్రౌండ్ రియాలిటీస్ ని మా ప్రభుత్వం అధ్యయనం చేసి వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు ఇచ్చి ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీని ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ పథకాలు అమలు చేయడం కానీ, అవి తెచ్చిన వాటిని డిస్ట్రాయ్ చేయడం కానీ, వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ 33 చంపేయడం కానీ, ఇలాంటి పిచ్చి పనులు కూటమి ప్రభుత్వం చెయ్యదు. ప్రజల సంక్షేమం కోసం ఎవరు ప్రారంభించినా దాన్ని చేస్తాం. విజయ్ కుమార్ గారు టైం ఇద్దాం. లేట్ జాయిన్ అయ్యారు, చాలా పాయింట్స్ ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఒకసారి ఆయన టైం ఇద్దాం. ఒకసారి ఒక్క నిమిషం సార్, మెడికల్ కాలేజీ వాళ్ళు పేపర్ మీద ఆశించారు, మరి మేము చేసేటువంటి కట్టడం గ్రాఫిక్స్ అన్నారు. ఇవాళ అదే కట్టడం పరిపాలించారు, రేపు కట్టడం ప్రజలు. రైట్ లాస్ట్ పాయింట్ విజయ్ కుమార్ గారు. ఒక బ్యాచ్ పూర్తయింది, 7 మెడికల్ కాలేజీ ఈ నెలలో పూర్తి కావాల్సింది. వాటికి డబ్బులు కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవడానికి కారణం అది. కేవలం పథకాలు కనుక అమలు కాకపోతే ఆ పథకాల్లో జగన్ బొమ్మ ఉంది అని అనుకునే వాళ్ళు మా మోడీ బొమ్మ పెట్టలేదని, రోడ్డు పథకాలు అమలు కావట్లేదని మోడీ బొమ్మ పెట్టమని తిరిగారా? వాళ్ళ మీరు కలిసి ఉన్నారు, చేయండి, మంచి చేయండి. అంతేగాని బొమ్మల గురించి రాద్ధాంతం చేసి ఇవాళ వచ్చి మేము అది చేయలేదు ఇది చేయలేదు అంటే అది మీకే అవమానం. ఈ బాగా జరుగుతుంది. కానీ ఆరోగ్యశ్రీ మీరు దిగిపోయేటప్పుడు దాదాపుగా 1600 కోట్లు మీరు బాకీలు పెట్టి 1600 కోట్లు మీరు బాకీలు పెట్టి వెళ్ళారు. ఇప్పుడు అందుకని
ఎస్ ఒక నిమిషం 1600 కోట్లు మీరు బాకీలు పెట్టి వెళ్ళిపోయారు. అందుకని ఇప్పటికే ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానివ్వండి లేకపోతే హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు ఆబ్వియస్లీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు ఆ డిమాండ్ అయితే పెడతారు, మీరు ఈ డేట్లో మాకు డబ్బులు చెల్లించకపోతే మేము ఆపేస్తాము అని. సో అందులో భాగంగా అది వచ్చిందే తప్ప ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన బకాయిలు కాదు అనేది ఒక పాయింట్ వినిపిస్తున్నారు. ఏమంటారు? అది నిరంతర ప్రక్రియనండి. హాస్పిటల్స్ ఆయన కట్టిపోయిన అప్పులు, ట్రూ ఆన్ ఛార్జీలు 10 ఏళ్ల నుంచి కట్టిన జగన్ అప్పులు కట్టలేదా? ఈ నిరంతర ప్రక్రియ జరిగేటువంటి హాస్పిటల్ 3 నెలలకి 6 నెలలకి ఈ గోల్ చేయడం సహజంగా లేదేనా? ఇవన్నీ ఉన్నటువంటి 25 లక్షల లిమిట్ ని 25 చేస్తారా 50 చేస్తారో చూద్దాం. 483 చెక్కితలు 4 చేస్తారా? అంటే మీరు చేస్తేనేమో నిరంతర ప్రక్రియ, అదే నేను చెప్తానేమో మీరు తప్పించుకుని చేసి చేస్తున్నాం. మీరు చేస్తే నిరంతర ప్రక్రియ. అదే గత ప్రభుత్వం కూడా 700 కోట్లు చేసినట్టుంది లేండి. ఆరోగ్యశ్రీ వెళ్ళేటప్పుడు 700 కోట్లు పెండింగ్ ఉంటే కట్టినట్టున్నారు వైసీపీ వాళ్ళు. అదే మేము చెప్తే మేము తప్పించుకుంటున్నాం, మేము ప్రభుత్వానికి తప్పించుకుంటున్నాం, చేతగా పక్కకి వెళ్తున్నాం. మాట్లాడేదానికి అర్థం రైట్ సూర్యనారాయణ గారు ఒక నిమిషం. విజయ్ కుమార్ గారు కన్క్లూజన్కి వెళ్దాం. విజయ్ గారు మీ వాయిస్ రావట్లేదు. రైట్. ఏదైనా చిదంబరెడ్డి గారు కూల్ చేసినంత తేలిగ్గా కన్స్ట్రక్షన్ చేయడం కష్టం అండి. దాన్ని కూల్చుకోవడానికి 15 ఏళ్ళు పడుతుంది. విషయం విజయ్ గారు తెలుసుకుంటే బాగుంటుంది వాళ్ళ పార్టీ నాయకులను. కూల్చినే ఉన్నాయి కానీ ఇప్పుడు కోర్టు కూడా ఆపమైందా కానీ కూల్చే ఇంకా కూల్చలేరులే కానీ కూల్చినంత వరకు కూల్చారు చాలు కానీ కూల్చినంత వరకు కూల్చారు. రైట్. విజయ్ గారు కన్క్లూజన్ ఇవ్వండి. మొత్తానికి ఎందుకు మీకు అంత ఆదుర్ద, ఎందుకు అంత అర్జెంటుగా అన్ని పథకాలు అమలు చేయాలని ఎందుకు మీరు కోరుకుంటున్నారు? దాన్ని ఫెయిల్యూర్గా చూపించే ప్రయత్నం తప్ప అక్కడ ఇంకేం లేదు అన్నది ఒకటే. బడ్జెట్ లో ఏ మాత్రం ఒక నిమిషం శివపాల్ ఒక నిమిషం కంక్లూడ్ అండి. చెప్పండి విజయ్ గారు. ఏ పథకం వచ్చే అవకాశం లేదు, ఒక్కొక్కటిగా తీసేసుకుంటా పోతున్నారు. సూపర్ 6 ఇస్ అవుట్ ఆఫ్ బౌండరీస్. హామీలు బాల్ కొట్టంగానే బయటకు ఫీల్డ్ దాటి బయటికి వెళ్ళిపోయింది. ఆ బాల్ ఇంకా లోపలికి రాదు. ఎప్పుడో ఎలక్షన్ చివరిలో 6 నెలలు అప్పుడు చూస్తారు. కాదు మీరేమో అలా అంటున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఒక నిమిషం ప్లీజ్. అంటే విజయ్ గారి దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు మాట్లాడే ఆ వాయిస్ రావట్లేదు. ఒక నిమిషం ప్లీజ్. ఆయన వాయిస్ అయిపోతే నేను మీకు ఇస్తాను లాస్ట్, మీరు మాట్లాడదురు. విజయ్ గారు ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఎస్ శివపార్వతి గారు ఇక్కడ ఎప్పుడు చూసినా ఏంటంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన అంటే బడ్జెట్ అంత ఇంపార్టెంట్ అన్నది అయినా కాకపోయినా నేను అన్నట్టు గతంలోనే మాట్లాడినట్టు ఈ రోడ్ మ్యాప్ లేకపోతే ఎప్పటి వరకు వస్తాయి అనే ఆలోచన విధానానికి అదొక ఇది ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికైనా మీరు కూటమి ప్రభుత్వంగా ఉన్నారు, ఎన్డీఏలో మీరు భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి సెంట్రల్ ఫండ్స్ ఎన్ని తీసుకొస్తారు, దాని ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయన్నది కూడా అక్కడ మనకు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్స్ అన్నింటినీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం తప్పు అని ఎవరు మాట్లాడరు కానీ బట్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుంటే ప్రజలకు ఇంకా అవగాహన కలిగేది అన్నది ఒక పాయింట్. ఏమంటారు? సెప్టెంబర్ లో ఆఖరి అవ్వగానే ఖచ్చితంగా ఫుల్ స్థాయి బడ్జెట్ మా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. వాళ్ళకన్నా కేంద్రం నుంచి నిధులు బాగానే తీసుకొచ్చారు. బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, దాదాపు 60,000 కోట్లు. 2 ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించారు, 25,000 కోట్లు. ఇక్కడే కనబడుతుంది 90,000 కోట్లు దాకా. 15,000 కోట్లు అమరావతి మీద అప్పు ఇచ్చారు, గ్రాంట్ ఇచ్చారు. ఇంకా కావాలి అంటే ఇప్పుడు ఏర్పడిన 50 రోజుల్లో ఇన్ని చేసిన వాళ్ళు 5 ఏళ్లలో చేయలేరా అండి? కనీసం అసలు ఓటాన్ బడ్జెట్ పెట్టడం వల్ల ఏంటి నష్టం? అదే మహాపాపమా మహానేరమా? ఏ రెండు నెలలు వెసులుబాటు కోసం, 2 నెలలు ఇవన్నీ స్టడీ చేయడం కోసం 2 నెలలు గ్యాప్ తీసుకోవడం, 2 నెలలు తాత్కాలిక బడ్జెట్ పెట్టుకోవడం పోయేది ఏంటి అసలు? నాకు అర్థం కావట్లా. అంటే అత్యవసర పరిస్థితులు లేవు కదా. అయితే మీరు లాస్ట్ పాయింట్ చెప్పండి. అర్థం కాదు ఏంటంటే మన ఓటర్ బడ్జెట్ వెళ్ళడం వల్ల ఇంకా ఎన్ని శాతపత్రాలు పెడతామో వాళ్ళ అవినీతి ఎంత బయటకు తీస్తామని వాళ్ళ భయం. ఓకే శివపార్వతి లాస్ట్ పాయింట్ మీరు చెప్పండి. ఏవైతే సూపర్ 6 అన్నది 17 కాలేజీలు అంట, ఈ 17 కాలేజీలు వాళ్ళు తీసుకొచ్చారా ఇంతవరకు? దానికి అద్దె గతి లేదు, కనీసం శంకుస్థాపనలు చేశారా? చేశారులేండి. సార్ సబ్జెక్టు కరెక్షన్ శంకుస్థాపనలు జరిగాయి. అయితే ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పండి. సూపర్ 6 అన్నది అవుట్ ఆఫ్ బౌండరీ అంటే అవుట్ ఆఫ్
డిస్కషన్లో నుంచి వెళ్ళిపోతుంది అది. కానీ మీరు ఆ సూపర్ 6 అన్నది అమలు చేసేందుకు ఎంత మాత్రం నిబద్ధత ఉన్నారు అన్నది మీ కుటుంబ ప్రభుత్వానికి ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఫైనల్గా ఆ పాయింట్తో కంక్లూడ్ చేయండి. సూపర్ 6 అన్ని అమలు అవుతాయా? పని ప్రజలకు అర్థమవుతుంది. మా నిబద్ధత, మాకు నిబద్ధత ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకి 11 ఇచ్చి పక్కన పెట్టి మాకు ఇచ్చారు కూటమికి అధికారం. మాకు నిబద్ధత ఉంది కాబట్టి ఇప్పుడు వరకు దాదాపు 1,00,000 కోట్ల దాకా మనం పెట్టుబడులు తీసుకురాగలిగాము. 16,000 డిఎస్సి ఉద్యోగాలు వేయగలిగాము రాగానే. ఇప్పుడు 4,000 3,000 7,000 నిరుద్యోగుల సమస్యలకు ఏవైనా ఒకటి పరిష్కారం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏం చేసిన దరిద్రాన్ని కూడా ఒకటి రిలీజ్ అవుతుంది. మన ఫైనాన్షియల్ కండిషన్ ఏంటో చెప్పిన తర్వాత పథకాలు అమలు ఉంటుంది ఖచ్చితంగా. ఏ పథకం తీసేసేది లేదు. ఏదో శృతి మించి కూడా ఏమి ఇవ్వలేదు. ఆయన ఏదో అవుట్ ఆఫ్ స్టేడియం అంటున్నాడు. అమలు చేసిన తర్వాత వాళ్ళే అవుట్ ఆఫ్ స్టేడియం నుంచి బాల్స్ తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళే వాళ్ళ చేత తీసుకొచ్చేలా చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ప్రెస్ మీట్ల ముందు, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు అసలు? 5 సంవత్సరాలు గుంతలు పడేయలేదు. ఇలా మాట్లాడతారు. కంక్లూడ్ చేయండి. లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేసేయండి. టైం ఎక్సీడ్ అవుతాం మనం. శివపార్వతి గారు 17 కాలేజీలో 90% కంప్లీట్ అయింది. ఏదో 10% మిగిలిందంట. ఓకే, అంటే ఆ స్టార్ట్స్ కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సూర్య గారు లాస్ట్ పాయింట్ ప్లీజ్. టైం అయిపోయింది. జస్ట్ మీకోసం ఖచ్చితంగా హాఫ్ ఇయర్లీ మోడ్ లో ఒక అర్ధ సంవత్సరం పూర్తి కాగానే సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. రైట్. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎట్లాగైతే డైవర్సిటీ పాలిటిక్స్ పాల్పడిందో ఇప్పుడు కూడా మేము పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదనే ఒక వంక తీసుకుని ప్రజల్లోకి తన తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్పించి డైవర్సిటీ పాలిటిక్స్ ఇంకోటి లేదంట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివపార్వతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నపరెడ్డి విజయ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నది కీలకం కాదు కానీ బట్ ఆ బడ్జెట్ ద్వారా ప్రజలకు ఏమి వస్తుంది, ప్రజలకు ఏమి జరగబోతుంది అనేది ఒక క్లారిటీ వస్తుందనే ఆశాభావం అయితే అందరూ వ్యక్తం చేస్తారు. మరి అదే సందర్భంలో ఖచ్చితంగా ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారో, ఏవైతే వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే స్వావలంబన లభిస్తుందని చెప్పారో అవన్నీ జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పటివరకు దాని రోడ్ మ్యాప్ ఇస్తారన్నది కూడా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.